జబూటన్నయ్య రారే జూడా మనం వెళ్లుదామన్నయ్య, రారే జూడా మనం వెళ్లుదామన్నయ్య. యూదాయనే దేశమందన్నయ్య, యూదాయనే దేశమందన్నయ్య. యూదులకు గొప్ప రాజు బూటన్నయ్య, యూదులకు గొప్ప రాజు బూటన్నయ్య. హల్లెలూయా. ఇలాంటి చక్కటి బాధలు చూసినామండి. మా జీవితంలో ఎంతో దుఃఖం చూసినామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తే రాబో దినాలన్నీ కూడా సంతోషమే. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. హల్లెలూయా. నా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తే రాబో దినాలన్నీ ఆశీర్వాదకర దినములే. యేసు ప్రభువారి లోకంలో పుట్టడము ఎంతో ఆశీర్వాదకరము కదండి. మరి యేసు ప్రభువారు పుట్టడం ఎందుకు పుట్టినంటే లోకాన్ని రక్షించడానికే, నశించిపోతున్న మానవుని రక్షించడానికే కదండి. అయితే ఒకరోజు ఒక దేవదూత కన్యకైన ఒక 16 ఏళ్ళ పిల్ల ఉండొచ్చు, చక్కటి అమ్మాయి. ఆ అమ్మాయి పేరు మరియా. ఆ దూత వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంది, మరియా అమ్మా దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగును గాక, నీవు దేవుని దయ నీ మీద ఉంది, నీవు గర్భం ధరించి కుమారుని కంటావంటే ఆమె ఏమన్నదంటే, అయ్యా మీరు చెప్పే మాట బాగుంది కానీ నాకు ఇంకా వివాహము కాలేదు అన్నప్పుడు దేవదూత ఏమందంటే, అమ్మా ఇది పరిశుద్ధాత్మ కార్యము, ఆమేన్, మనుషుల వల్ల జరిగేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాం. హల్లెలూయా. యేసు అనగా లోకాన్ని రక్షించే దేవుడు. ఆమేన్. ఆ దేవుడిని నువ్వు కనబోతున్నావు అన్నప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. ఇంకో దిక్కు ఒత్తిడి కూడా ఉంది. ఏంటంటే పెళ్లి కాకముందే అమ్మ గర్భం ధరిస్తే సమాజం ఊకుంటుందండి, రాళ్లతో కొట్టి చంపేస్తుంది. అయినా సరే దేవుని కోసము బలమైన నిర్ణయం తీసుకుంది. అమ్మ అందరు ఇక్కడ చూడండి. హల్లెలూయా. అక్కడిక్కడ టైం వేస్ట్ చేసుకోదండి. హల్లెలూయా. మీరు ఎన్నో పనులు ఇడిచిపెట్టి ఇక్కడ వచ్చినారు, ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటే ఎట్లా? చక్కగా వినాలి. హల్లెలూయా. అమ్మ బలమైన నిర్ణయం తీసుకుంది. అమ్మ ఒక యవ్వనస్తురాలు, ఆమె పేరే మరియా. చాలా మంది నిర్ణయాలు తీసుకుంటలేరు. సువార్త మా గెస్టులందరినీ చూసుకోవాలి. సుమన్ బ్రదర్, మ్యాథ్యూ బ్రదర్, అబ్బాదాస్ గారు అందరినీ చూసుకోండి. అందరి కింద కూర్చోవాలి నాన్న. అమ్మ అందరి కింద కూర్చోండి. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని అమ్మ క్రిస్మస్ 2 మాటలు చెప్పి సిస్టర్కి నేను ఇస్తాను. ఇంకేమైనా మర్చిపోయినామా అమ్మ మనము అంటే కదా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం అందరు నాతో కలిసి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. నమ్ముకో ఏమన్ను పెరిగినని దిక్కు నాకు లేదే అని దుఃఖమే పెట్టి నీవు పికటిలి ఏడ్చితివా. నజరేయుడేసు నీ కొరకై ఎంచెనని నమ్ముకో యేసుని, నమ్మకి లోకాన్ని నిన్నుగా దీవించి నిన్నులను పోషించి మెండైన తన కృపతో దండిగా దీవించునని నమ్ముకో. బంధువులు కలనని బహుగా అదిరిపడి ఉన్నదంతా పోయి వెకెక్కి గుట్ట పెట్టివా. ఆదరించి వారు ఎవ్వరు దరిదాపుకు చేరనని నీ మనసు నిండా నా యేసుని నింపుకొని నమ్ముకో యేసుని, నమ్మకి లోకాన్ని నిన్నుగా దీవించి నిన్ను పోషించి మెండైన తన కృపతో దండిగా దీవించునని నమ్ముకో. చిన్న సాగేసేందుకు మా ఫ్యామిలీతో ఫస్ట్ టైం పాడడం నేను చెప్పండి. యేసయ్యని మేము ఎలా కనుక్కోవాలని దేవదూతని అడిగినప్పుడు దేవదూత అంది,
ఎవరైతే బాబు మరి పశువుల పాకలో ఉండడం మీరు చూస్తారో ఆయనే యేసు, ఆయనే రక్షకుడు అని మీరు గుర్తుపట్టాలని చక్కటి సూచన ఇచ్చి పంపించినది. మరి వీళ్ళు కూడా ఏం చేసినారండి, చక్కగా వచ్చేసినారు. హల్లెలూయా. ఎందుకు గొర్రెల కాపరులకు సమాచారం ఇవ్వబడ్డదంటే వాళ్ళు ఇతరులకు యేసయ్య గురించి ప్రకటిస్తారు. మనం కూడా ఏమనంటే ఇతరులకు యేసు ప్రభు గురించి చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ప్రేమను పంచుకునే వారిగా ఉండాలి. అలాంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. మొట్టమొదటిగా మరియ లాంటి బలమైన నిర్ణయం, యోసేపు లాంటి ఏమండి సమర్పణ, జ్ఞానుల లాంటి ఆశ కోరిక, మరి ఈ గొర్రెల కాపర్ లాంటి మరి ఇతరులకు చెప్పే ఆ యొక్క స్వభావం, సువార్త ప్రకటించే స్వభావం మనలో ఉంటే నిజంగా మనం ఆశీర్వదింపబడ్డ ప్రజలమే. అటు రీతిగా ఇక్కడ ఉన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు సమయాన్ని నేను సిస్టర్ ప్రసన్న బోల్డ్ గారికి ఇస్తున్నాను. సిస్టర్ కొద్దిసేపు ఆరాధనలో, తర్వాత వాక్యంలో నడిపిస్తారు. చప్పట్లు కొడుతూ సిస్టర్ ముందుకు. అంటే ఎన్నో మేళ్ళు చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు పాటలు పాడడానికి? సంతోషంగా పాడదామా పాటలు? దేవుని ఆరాధిద్దామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కీబోర్డు ఆయన వస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా, పాకాలో జన్మించే పాపికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే, సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా, నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా, పాకాల్లో జన్మించే పాపికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే, పాకాల్లో జన్మించే పాపికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే. సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు. పాడదాం అందరం కలిసి. సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. అందరూ. నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా, నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా, పాకాల్లో జన్మించే పాపికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే, పాకాల్లో జన్మించే పాపికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే. సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. సృష్టికర్తవైన యేసయ్యా. అమ్మ అందరు పాడాలి. ఆమె. సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా. మీకు అర్థమైందా పాట? సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా. ఈ పిల్లని తీసుకోండి కొంచెం. ఎవరు ఈ పిల్ల? వాళ్ళమ్మ నాయన ఎవరు? తీసుకోండి, వాళ్ళమ్మ నాయన తీసుకోండి పిల్లని. నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, పాడాలందరూ. నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా, నా ప్రేమనాథుడా, సర్వాధికారుడా, భూమి ఆకాశములను ఏలువాడా, పాకాల్లో జన్మించే
పాపికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే. పాకాలు ఎవరు వస్తారండి? పాకాలోకి పాడండి. పాకాల్లో జన్మించే పాపికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే. సృష్టికర్తమైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినావయ్యా. మానవుని సృష్టించినావయ్యా, మానవునిగా నీవు పుట్టినావయ్యా. సృష్టికర్తమైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినావయ్యా. మానవుని సృష్టించినావయ్యా, మానవునిగా నీవు పుట్టినావయ్యా. చప్పట్లు కొడుతూ అందరు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దామా? హల్లెలూయా. అందరు పాడాలి బిడ్డ. పాట పాడుతుండగా అర్థం చేసుకుంటా పాడాలా? ఆమె యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే నీ జీవితంలో నా జీవితంలో అపవాది చేసే క్రియలను లయపరచడానికి ఆయన మనుష్య కుమారుడు అవతరించాడు. హల్లెలూయా. సాతాను చేసే ప్రతి క్రియలను అణగదొక్కడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. అపవాది క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయే. అపవాది క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయే. మానవుని గని పోరాడి గెలిచే, మానవుని గని పోరాడి గెలిచే. సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినావయ్యా. మానవుని సృష్టించినావయ్యా, మానవునిగా నీవు పుట్టినావయ్యా. నా ప్రేమ విడిపించను. సృష్టికర్త చేసే జననము నుండే ఓ పాపము నుండి మనలా విడిపించను. చెప్పండి అందరూ. సృష్టికర్త చేసే సృష్టికర్త తెలుసా? సృష్టికర్త చేసే సృష్టికర్త, సృష్టికర్త చేసే సృష్టికర్త, చేసే సృష్టికర్త తెలుసా? సృష్టికర్త ప్రేమను ప్రకటించే యేసు పశువుల పాకలోన పాడండి. ప్రేమను ప్రకటించే యేసు పశువుల పాకలోన వాడకు వచ్చిన గొర్రె ఓలే, వాడకు వచ్చిన గొర్రె ఓలే ప్రాణమే పెట్టెను. అందుకే పుట్టెను. చెప్పట్లే. సృష్టికర్త చేసే సృష్టికర్త తెలుసా? సృష్టికర్త చేసే సృష్టికర్త. చెప్పండి. సృష్టికర్త చేసే సృష్టికర్త, చేసే సృష్టికర్త తెలుసా? సృష్టికర్త. పాడాల పాడాల. సృష్టికర్త చేసే సృష్టికర్త, చేసే సృష్టికర్త తెలుసా? సృష్టికర్త. చెప్పాలి. సృష్టికర్త చేసే సృష్టికర్త, చేసే సృష్టికర్త తెలుసా? సృష్టి
క్షమించటం, ఇది కృప. హల్లెలూయా. నీ కొడుకు పక్కింటోళ్ళ టీవీని రాయి తీసుకొని కొట్టిండు. పక్కింటోళ్ళ టీవీ ₹1,00,000 టీవీ పగిలిపోయింది. ఇప్పుడు తప్పును తప్పు అనడం అనేది న్యాయం, అది తప్పు చేసినాడు కొడుకు. కానీ ఆ ₹1,00,000 కట్టలేడు కనుక తండ్రి ₹1,00,000 కట్టేశాడు. మీకు అర్థమవుతుందా? తప్పును తప్పు అది, కానీ కృప ఏం చేసిందంటే ఆ యొక్క నష్టమును కట్టగలిగింది. ఆమేన్. హల్లెలూయా. సో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పాపమునకు వచ్చు జీతము మరణము అని ఉంది. పాపమునకు వచ్చు జీతము మరణము. మొన్నటి దినం ఒక అతను నన్ను ఇంటర్వ్యూ చేశాడు. ఆయన అంటున్నాడు, తప్పు చేపించడం కూడా దేవుడే, మంచి చేపించడం కూడా దేవుడే అని నాకు అంటున్నాడు. అంటే నీ జీవితంలో ఉన్న కష్టాలు దేవుని నుండి వచ్చాయి, నీకున్న ఆశీర్వాదము దేవుని నుండి వచ్చింది. నేను అన్నా, ఒక తల్లి తన బిడ్డకు పాలు తాపిస్తుంది, విషము తాపిస్తుంది అంటే ఎట్లుంటది? దేవుడు ఎప్పుడు పాపము చేయడు, పాపము చేయించడు. ఒకవేళ పాపం చేసినామంటే అది మన సొంత బుద్ధితో చేసినాం. దేవుడు ఎప్పుడు చెయ్యడు, చేపించడు. హల్లెలూయా. అందుకే ఎవడైనా శోధించబడినప్పుడు దేవుడు చేసినాడు అనకూడదంట. వాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి పాపం చేస్తున్నాడంట. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. బిడ్డకు భయంకరమైన వ్యాధి వచ్చింది. తల్లి బిడ్డను ద్వేషిస్తుందా, వ్యాధిని ద్వేషిస్తుందా? వ్యాధిని ద్వేషిస్తుంది కదా. అట్లాగే దేవుడు పాపిని ప్రేమించాడు, పాపమును ద్వేషించాడు. ఆమేన్. పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. పాపం మీద ఆయన యొక్క ఉగ్రత ఖచ్చితంగా దెబ్బ పడవలసిందే. ఆ దెబ్బ తనే వేయించుకున్నాడు. ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. చదువుతారు ఎవరైనా? ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. యేసు ప్రభుని ఆయన వచ్చింది నిన్ను రక్షించడానికి గాని ఉగ్రత పాలవ్వడానికి దేవుడు నియమించలేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, పాపపు శిక్ష చాలా భయంకరం. ఒకడు మర్డర్ చేసి జడ్జి దగ్గరకు వచ్చి చెంపలు వేసుకొని 10 సార్లు కిందికి మీద కూర్చొని తిరిగినాడు, అది శిక్ష తొలగించబడుతుందా? చెంపలు కొట్టుకుంటాడు, సార్ తప్పు చేసిన సార్ తప్పు చేసి సార్ అవుతుందా? సార్ కొరడేయండి రా అని సార్ జడ్జి ఎదురుగా పటాపట 4 కొట్టుకుంటాడు, అవుతుందా? అల్లు అర్జునే ఇప్పుడు A2గానే ఉంటేనే అరెస్ట్ చేసినారు. అవునా కదా? నేను మామూలుగా వచ్చిన చూడ్డానికంటే వాదన ఏంటి, చట్టం వాదన ఏంటి? నువ్వు మామూలుగా వచ్చినవి దాని మీద ఎందుకు ఎక్కినావు? దాని మీదకి ఎక్కినావు అంటే రోడ్ షోనే కదా, పర్మిషన్ లేకుండా. అంటే చూడండి, చట్టం ఎట్లా పట్టుకుంది. చట్టం ముందర చిన్నోడైన ఒకటే, పెద్దోడైన. చట్టం ఏం చేస్తుంది అంటే పట్టునేస్తుంది. చట్టం ఖచ్చితంగా దెబ్బ పడాల్సిందే చట్టానికి. కానీ ఆ దెబ్బ రాసినోడే వేయించుకున్నాడు. అదే గొప్ప సువార్త. హల్లెలూయా. రాసినోడే ఆ దెబ్బ వేయించుకున్నాడు. కనుక ఉగ్రత పాలవుటకు యేసు ప్రభువును నియమించలేదు గాని రక్షించుటకు యేసు ప్రభువును నియమించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, పాపము ఎలా వచ్చింది? పాపము ఎలా వచ్చింది? ఒక విషయం నేను మీతో చెప్తా. ఉదాహరణ, ఒక బాబు కాలు సరిగా లేదు,
సన్నగా అయిపోయి సరిగా లేదు. ఆడు కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ ఆ కాలు పూర్తిగా ఊగులాడుతూ ఉంది. సో ఆ అబ్బాయి నడిచేటప్పుడు ఒక కాలుతోనే ఇంకో కాలు ఇట్లా గీసుకుంటూ నడుస్తాడు. ఇప్పుడు అందరు వాళ్ళ అన్నతమ్ములు అందరు ఉన్నారు, కానీ ఆ బాబును మనం ఏమని పిలుస్తాము? అవిటివాడు అని అంటాం. ఎందుకు అవిటివాడు అంటామంటే బై బర్త్ వాడికి కాలు అనేది చక్కగా లేదు కాబట్టి వాడు అవిటిగా నడుస్తున్నాడు. అర్థమవుతుందా బాగా పాయింట్? వాడు అవిటిగా నడుస్తున్నాడు కాబట్టి అవిటివాడా? అవిటివాడు అయినందుకు అవిటిగా నడుస్తున్నాడా? అయి ఉన్నది. హల్లెలూయా. వెర్రితనం, ఈ లోకము యొక్క జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఏమి చేసినాడు దేవుడు అంటే, ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము అవ్వలకు దేవుడు అన్నాడు, మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. చచ్చెదరు అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ చనిపోయింది, ఆత్మ కనెక్షన్ పోయింది. మనము ఇప్పుడు నేను కనిపిస్తున్నానా, ఇది ఏంటి, దీన్ని ఏమంటారు అంటే బాడీ అంటారు. దీన్ని ఏమంటారు? శరీరం. ఇప్పుడు నువ్వు కూడా కనిపిస్తున్నావు కదా, ఇదంతా శరీరం, నువ్వు కాదు అది. లోపట నీకు ఒక ప్రాణం ఉంది, కానీ నువ్వేమై ఉన్నావు తెలుసా? నువ్వు ఆత్మ అయి ఉన్నావు. నువ్వేమై ఉన్నావు? నువ్వు స్పిరిట్ అయి ఉన్నావు. అందుకే చూడండి, చనిపోయేటప్పుడు జీవుడు పోయినాడంటారు. అర్థమైందా? నోట్లో నుండో ఎక్కడి నుంచో అట్లా అంటారు, ప్రాణం పోతుంది. ఎందుకంటే నేను చాలా చావులు చూసాను. నోట్లో నుండో కండ్ల నుండో ఎట్లా పోతుంది, పోయినాక పోయినాడంటారు, ఆ బాడీ మాత్రం పడిపోతుంది. ఇది ఎవరైనా కాదనగలుగుతారా చెప్పండి? ఎవరైనా కాదనగలుగుతారా? మరణం లేదని ఎవరైనా అనగలుగుతారా? బిడ్డ, మరణము తర్వాత ఏమున్నది అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎన్నో రకాల సిద్ధాంతాలు మనం ఈ లోకంలో వింటూ ఉన్నాం. నేను ఉదయాన్నే జిమ్కి వెళ్తా. మా జిమ్ మాస్టర్ అంటున్నాడు, అందుకే నడవలేకపోతున్నా, కాళ్ళు బాగా పరిగెత్తిస్తాడు ఆయన. సో మా జిమ్ మాస్టర్ ఏమన్నాడంటే, ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా. ఎందుకు సార్ అన్న? కోట్ల 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 సంవత్సరాల నుండి ఎన్నో కోట్ల సంవత్సరంలో మనిషిగా ఉంటామనంట మనము. కోట్ల కోట్ల తర్వాత ఎప్పుడో మనిషిగా పుడతామంట మనం. అప్పుడు ఎప్పుడో చేసిన పాపాలన్నీ, అన్ని జన్మల్లో చేసిన పాపాలన్నిటినీ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మనము మనిషి జన్మ ఎత్తినాము. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, నువ్వు నిన్ను నువ్వు బాగా నల్లగొట్టుకొని ప్రాయశ్చిత్తం చేసేసుకోవాలా, ఆ పాపపు పరిహారం అవుతుంది అని చెప్తున్నాడు నాకు. నేనన్నా, పాపమునకు ప్రాయశ్చిత్తము అంత సింపుల్ కాదు. అది పాపమునకు వచ్చు జీతము మరణం సార్. మరణం అంటే ఈ లోక పరంగా మనము బొందలపోయేది కాదు మరణం. ఆత్మ నిత్య నరకానికి వెళ్ళడం, అది మరణం. దానిని తప్పించుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. యుగ యుగాలు దానిని తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, సత్యము దానిని ఎవరు కూడా కదిలించలేరు. హల్లెలూయా. ఎవరు దానిని ముట్టలేరు. ఆమేన్. సత్యము సత్యమే. హల్లెలూయా. వెలుగుని చీకటి జయించగలుగుతుందా? సత్యాన్ని అబద్ధం జయించగలుగుతుందా? జయించలేదు. ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము అవ్వలకు దేవునితో కనెక్షన్ పోయింది. స్పిరిట్ టు స్పిరిట్ కనెక్షన్ పోయింది. ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆమేన్. దేవుడు స్పిరిట్, ఆత్మ. సో దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అబద్ధంతో కాదు, సత్యముతో ఆరాధించాలి. సత్యం ఏంటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న యేసు ప్రభు ద్వారా తప్ప పరలోక రాజ్యం లేదు. హల్లెలూయా. ఆమేన్. నేనే సత్యము అనే ఈ యొక్క సువార్త ద్వారా నువ్వు తండ్రిని ఆరాధించాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఆత్మతో సత్యముతో. చచ్చిపోయిన ఆత్మ, మనిషి ఆత్మ చనిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఆత్మను బ్రతికించడానికి ఈ లోకానికి నర రూపదారుడుగా వచ్చాడు. హల్లెలూయా. దిస్ ఇస్ గుడ్ న్యూస్. మనుషులందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము. ఆమేన్. మనుషులందరికీ, ఓన్లీ జిల్లాలు కూడా
ఓన్లీ హైదరాబాద్ కా? ఓన్లీ ఇండియా కా? నో, టోటల్ ప్రపంచానికి గుడ్ న్యూస్ ఇది. హల్లెలూయా. నువ్వు మనిషిగా పుట్టినావంటే నీకు ఇది గుడ్ న్యూస్. ఏంటంటే నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగాలంటే ఖచ్చితంగా ఈ యొక్క నరరూపధారిగా ఒక కన్యక గర్భంలో వచ్చిన ఒక నిర్దోషి యొక్క రక్తము చిందించబడింది అక్కడ. హల్లెలూయా. మొన్నటి దినం నేను ఒక వీడియో చూశాను ఫేస్బుక్ లో. ఆ వీడియోలో ఒక గొర్రెను తీసుకున్నారు. ఆ గొర్రె బ్రతికుండగానే దాని చర్మమును ఒలుస్తున్నారు. అది అరుస్తా ఉంది. దాని యొక్క రక్తం అంతా ప్రోక్షిస్తున్నారు. ఆ రక్తము చిందించినప్పుడు వాళ్ళ పాపాలు పోతాయని వాళ్ళు నమ్ముతున్నారు. ఆ యొక్క గొర్రె అరుస్తుంది అరుస్తుంది. అట్లే అరుస్తుంటే కూడా ఒక అతను కొరికి దాని చర్మం అంతా లాగేస్తున్నాడు. అది గల్ల 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 అరుస్తుంది. అది చూసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది. నా యేసు ప్రభు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇట్లాగే మనందరి కొరకు మరణించి ఒకటేసారి ఆ బలిని సమాప్తం చేసేశాడు. హల్లెలూయా. ఇంకా బలి నార్మల్ గా ఇవ్వవలసిన పని లేదు మనకు. ఎందుకంటే యేసు ప్రభువే వచ్చి ఆ గొర్రె పిల్ల స్థానంలో నీ కొరకు మరణించినాడు. బిడ్డ, నీ కొరకు మరణించినాడు. హల్లెలూయా. ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల, ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల పాపం చేసినప్పుడు అంట ప్రతి సంవత్సరం ఒక యాటను తీసుకొని వెళ్ళి దాని మీద చేతులు పెడతారు. చేతులు పెట్టినాక దాన్ని బలి చేస్తారు. ఆ చేతులు పెట్టినప్పుడు వాళ్ళ పాపాలన్నీ గొర్రెపిల్ల మీదకి వెళ్తాయని నమ్ముతారు. అవునా? యాజకుడు అంట సంవత్సరానికి ఒకసారి బలి అర్పించాలంట. పాపాలు చేసిన వాళ్ళందరూ ఏం తీసుకురావాలంట? ఏ లోపము లేని ఒక గొర్రె పిల్లని తీసుకురావాలంట. ఏంటంట? ఏ లోపము లేని ఒక గొర్రె పిల్లను. యాజకుడు ఏం చేయాలంట? ఇదిగోండి, పాపం చేసిన దగ్గరకు వచ్చి నువ్వేమేం పాపాలు చేసినావు, ఇంకా ఏమేం చేసినావు అని అడగడంట. గొర్రె బాగుందా లేదా చూస్తాడంట. గొర్రె గుడ్డిది కానీ కుంటిది కానీ ఏమి లేకుండా ఉందా, ఓకే. ఆయన పాపం ఆ గొర్రె పిల్ల మీద వేసినప్పుడు, ఆ నిర్దోషి అయిన ఒక గొర్రె పిల్ల మీద దెబ్బ పడినప్పుడు అది గిలగిల గిలగిల కొట్టుకుంటా అది దాని రక్తం గారుతున్నప్పుడు ఆ యొక్క నొప్పి బాధ అంతా ఎవరు భరిస్తున్నారు? ఇక్కడ ఒక గొర్రె పిల్ల భరిస్తుంది. ఈ రోజుకు బలులు ఇస్తున్నారు. నేను ఒక గుడ్ న్యూస్ చెప్పనా? యేసు ప్రభు ఆ ప్లేస్ లో నీ కొరకు మరణించడానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ లోక జ్ఞానము సిలువను వెర్రితనముగా చూస్తుంది. కానీ ఈ వెర్రితనముగా ఉన్న ఈ సిలువ ద్వారా మనుష్య జాతిని రక్షించుటకు ఇది దేవుని సంకల్పమాయను. హల్లెలూయా. ఇది దేవుని సంకల్పమాయను. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క గుడ్ న్యూస్ ఎంత అద్భుతంగా వచ్చిందో ఒకసారి చూద్దామా? ఎంత అద్భుతంగా ఈ యొక్క గుడ్ న్యూస్ ఈ లోకానికి వచ్చిందో. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయం. ఇరవై 8వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభం వచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. హల్లెలూయా. మరియా అనేటువంటి ఒక కన్యక దగ్గరికి దేవదూత వచ్చి అంటుంది, మరియా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా. చాలా గుడ్ న్యూస్ ఇది. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, నీకు బాబు పుట్టేస్తాడు అనిందా? ఏమనింది దాని ముంగట? నీకు బాబు పుట్టేస్తాడు అని వెంటనే చెప్పిందా? దాని ముంగట ఏమనుంది? చదవండి ఒకసారి. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు వలన నీవు కృప పొందితివి. తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అన్న వెంటనే ఏం చెప్తున్నాడు దేవదూత? హల్లెలూయా. అలా చెప్పండి, భయపడొద్దు, భయపడొద్దు, నీవు కృప పొందితివి.
హల్లెలూయా. యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుని గాని నీ లోపటికి రావడానికి నంబర్ 1 పాయింట్, నువ్వు భయపడొద్దు. హల్లెలూయా, భయపడొద్దు. ఆమేన్. ఒక పాట రాసా, లోకం రిజెక్షను యేసయ్య సెలెక్షను. అందరు తూ అని వదిలేసి నువ్వు పనికిరాని దాన్ని, నువ్వు అట్లాంటిదా ఇట్లాంటిదాన్ని నువ్వు వదిలేస్తే వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. హల్లెలూయా. జాయిస్ మేయర్ అని ఒక ఆవిడ, వాళ్ళ నాయన ఎంత దుర్మార్గుడు అంటే ఆమెను 200 సార్లు రేప్ చేశాడు సొంత తండ్రి. 200 టైమ్స్ రేప్ చేశాడు. వాళ్ళమ్మ వాళ్ళ నాయనకు భయపడి కొడతాడేమో అని చెప్పి ఆమె తెలియనట్లు ప్రవర్తించుకుంటా, నాన్న నాన్న నన్ను పిలుస్తున్నాడు, మమ్మీ నాకు భయం వేస్తుంది, ఏమేమో చేస్తున్నాడు డాడీ అంటే, ఏయ్ నోరు మూసుకొని పో, ఎందుకంటే ఈవెన్ అంతాడేమోనని వాళ్ళ తల్లి కూడా సైలెంట్ అయిపోయింది. బిడ్డను తండ్రి దగ్గరకు పంపించేది. సమాధుల్లోకి తీసుకెళ్లేవాడంట. ఇష్టం వచ్చినట్టు బిడ్డతో ప్రవర్తించేవాడంట. అంతేకాదు, ఆయన పెట్టుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి ఆ పిల్ల నిలబెట్టించి ఆ పిల్ల కండ్లారా చూస్తుండగా ఆ తప్పుడు పని చేస్తూ నువ్వు ఇట్లా చెయ్యాలి అని ఆ పిల్లకు అనేవాడంట. నలిగిపోయింది బిడ్డ చిన్ననాటి నుండి. అమ్మ కూడా చేతులు వదిలేసింది. మీకు తెలుసా, జాయిస్ మేయర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవకురాలు. అన్ని టీవీ ఛానల్స్ లో ఈరోజు ఆమె వాక్యం బోధిస్తుంది. అంతగా దేవుడు ఆమెను ఘనపరిచాడు. యేసు ప్రభు అటువంటి వారిని సెలెక్ట్ చేసుకుని ఉన్నతంగా పెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో సెలక్షన్స్ ఎట్లుంటాయి? చక్కగా ఉండి అన్నిట్లో మంచి మార్క్స్, అన్నిట్లో బాగుంటాలని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ దేవుడు అన్నిట్లో తూ అనేటోళ్ళని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే వారి ద్వారా ఆయన మహిమ బయలుపరచబడడానికి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఈరోజు సాతాను నాకు ఒకటి ఎప్పుడు అనిపిస్తుంది, ఈ ఈవిల్ ఫోర్స్ ఏదైతే ఈ లోకంలో ఉందో బైబిల్లో స్పష్టంగా ఉంది, లోకము దుష్టుని యందు ఉన్నది. దేని యందు ఉంది? లోకము దేని యందు ఉంది? దుష్టుని యందు ఉంది. కనుక ఈ ఈవిల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఎప్పుడు చూసిన మనిషిని విర్రగొట్టడానికే ప్రయత్నిస్తుంది. ఒక బొక్కల డాక్టర్ ఉన్నాడు అనుకోండి. ఆ బొక్కల డాక్టర్కి ఎక్కువ గిరాకీ రావాలని ఎప్పుడైనా అనుకుంటాడా? నాకు మంచి గిరాకీ దొరకాలి ఈరోజు అని అనుకుంటాడా? ఒక బొక్కల డాక్టర్ మంచి గిరాకీ రావాలంటే ఎవడో కాలు చేతులు ఎరగొట్టుకోవాలా, అప్పుడు కానీ గిరాకీ రాదు ఆయన. కానీ మీకు తెలుసా, ఎక్కడైనా భయంకరంగా తాగి తందనాడి కొట్టుకునేటోళ్ళ దగ్గరికి పోయినా ఎక్కువ అక్కడ ఇరిగిపోతాయి. యేసు ప్రభు ఈ డాక్టర్ ఎట్లాంటి దేవుడు తెలుసా? ఈ దుష్టుని యందు ఉన్నది కదా, ఈ దుష్టుడు అందరినీ విరగొడుతున్నాడు. మనుషుల్ని ప్రేమ ఫెయిల్యూర్ అంటాడు, విరగొడతాడు. అన్నదమ్ముల కొట్టాట్లు అంటాడు, విరగొడతాడు. ఇదిగో భర్త తంతాడు అంటాడు. వచ్చిన గొర్రె ఓలే ప్రాణమే పెట్టెను, అందుకే పుట్టెను. సృష్టికర్త యేసు జనన. We wish you a happy Christmas and a happy New Year. We wish you a happy Christmas. We wish you a happy Christmas. We wish you a happy Christmas and a happy New Year. Happy New Year. Happy New Year. Wish you a happy Christmas. Happy New Year. Chapel would do my person. I love you, Yesaya, na priyudavu neevayya.